వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరులో మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఓటు మిస్ అయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తన పేరు ఓటర్ జాబితాలో లేకపోవడంతో ఆమె గుంటూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కు ఫిర్యాదు చేశారు. 45 ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న తనకు శ్యామలానగర్, కొత్తపేట ప్రాంతాల్లోనూ ఓటు లేదని BLOలు తెలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత 45 సంవత్సరాలుగా గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా నేను నా ఓటు హక్కుని కింద పెట్టినాను. నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తా ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుని నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత బీజేపీకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామలానగర్ లో మా రెసిడెంట్స్ అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ అన్నారు. సరే నేను హాస్పిటల్ గుంటూరు 1 లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్లి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాక వచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా, 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, ఓటు హక్కుని ఇలా చేస్తున్నాను, మంత్రిగా చేశాను. 2000 లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్ కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, మీ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో